ప్రతిదానికి ఎంత గొడవ. వాడిదైన రోజున ఎవడైనా కుట్టగలడు. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు, వాడు గొప్పడు. లైఫ్ చాలా చిన్నది, కానీ చిన్న లైఫ్లో మనం మన వాళ్ళకిచ్చే టైం కంటే మన ఈగోని గెలిపించుకోవటానికి ఎక్కువ టైం ఇస్తాం. మేము మొదలు పెట్టినాం సరే, మీరు ఆపినారా? మేము నరికినాం సరే, మీరు ఒదిగినారా? తిరిగి కత్తెత్తినారు కదా. ఏ రాఘవరెడ్డి మాట్లాడవే. అరవింద్ సామెతలో ఎన్టీఆర్ క్యారెక్టర్ రియలైజ్ అయ్యేది ఎగ్జాక్ట్లీ ఇదే. పగ, కోపం, ఈగోలతో పరిగెడుతూ అసలు ఇంట్లో వాళ్ళ కోసం టైం ఇవ్వటం ఎప్పుడో మర్చిపోయారు. నాయన కూడా మా అమ్మకి ఎప్పుడూ టైం ఇవ్వలేదు. కోపంలో ఉన్నప్పుడు ఎదుటివాడిని ఓడించాలి, మనమే గెలవాలి అనే ఈగోనే ఉంటుంది. ఆ చిన్న ఈగోని సాటిస్ఫై చేసుకునే ప్రాసెస్లో అందరూ యుద్ధంలో గెలవడం ఓడమే చూస్తారు. అంతా అయిపోయినాక ఏడవడం ఎవరికి జ్ఞాపకం రాదు. వాని రోజొస్తే ఎవడైనా గెలుస్తాడు. తిరిగి రాని టైంని వేస్ట్ చేస్తూ లైఫ్ లాంగ్ మన తోడుండే మనుషులని పర్మనెంట్ గా దూరం చేసుకుంటున్నాం. ప్రపంచంలో అన్నీ తిరిగొస్తాయి, కానీ ఈగో వల్ల మనం మన వాళ్ళకివ్వకుండా పోగొట్టుకున్న టైం, చనిపోయిన మనుషులు ఎప్పటికీ తిరిగిరారు. ఒక చిన్న ఈగో వల్ల మన వాళ్ళతో ఉండాల్సిన టైంని మీరు వేస్ట్ చేస్తున్నారా? ఆలోచించండి. వినే టైము చెప్పే మనిషి వల్లే విషయం విలువైపోతుంది.